వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి సంబంధించిన పార్టీ కార్యాలయాలకు స్థలాలు తీసుకుంది ఎవడబ్బా సొత్తు అని తీసుకున్నారు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపించినప్పుడు నేను ప్రశ్నించాను. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భూమి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచినే కదా, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి భూమినే కదా తీసుకుంది ఏళ్ల తరబడి లీజ్ పేరుతో. ఇది ఇద్దరూ తీసుకోకుండా ఉండాలి, లేకపోతే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకునేటట్టు ఉండాలి. ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకొకళ్ళు చేస్తే విచారం ఎట్లా అవుతుంది అన్నటువంటి మాట్లాడుకున్నాం. సరే, అది కాస్త ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. తుమ్మపాల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 608/10లోని 2 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి కేటాయించారు. మేరకు గత నెల 28 ప్రొసీడింగ్ ఆర్డర్ జారీ చేశారు. సంవత్సరానికి ఎకరాకు ₹1000 చొప్పున 33 ఏళ్ల పాటు భూమిని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు చెప్పుకొచ్చారు. ఇట్లాగే జనసేనకు లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని మొదట్లో తను తీసుకున్నటువంటి దానికి అటుబడి ఈవెన్ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించింది కూడా భవనాలు కూలగొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకళ్ళు చేస్తే రైట్, ఇంకొకళ్ళు చేస్తే రాంగ్ అన్నటువంటి ధోరణి ఇక్కడ చర్చకి తావిచ్చే అంశం.